ఎవ్వరు లేరు ఇక్కడ కూడా రెస్టారెంట్లో అని చెప్పి. అండ్ నాకు ఆ వెయిటర్ గడు వచ్చి ఆర్డర్ తీసుకున్నప్పుడు వాడి దగ్గర వచ్చే స్మెల్కి నాకు అసలు తినబుద్ధి కాలే. ఇంకా లేచి వెళ్ళిపోయి చూసినా బ్రో వెయిటర్ కానీ స్మెల్కి లేచి దెంగేసిందట. వాడు కష్టపడి బతుకుతాడు, ఏం గుద్ద దెంగించుకొని బతుకుతుంది. వానికి గట్లా అంటే ఇప్పుడు వాడు మా దోస్తే. ఇప్పుడు వానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆయన అందరి ముందర పరువు పోయింది. ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకోవాలి ఈమె, లేదంటే సెట్ కాదు మరి. సో ఏమైంది అంటే ఒక రెస్టారెంట్కి అయితే నేను వెళ్ళాను గోవాలో. అది వచ్చినప్పుడు ఆయన దగ్గర వచ్చే స్మెల్ కానీ, ఆయన వేసుకున్న గుట్కా కానీ, అండ్ ఆయన దగ్గర వచ్చే డ్రింక్ చేసిన స్మెల్ కానీ, అవన్నిటికీ నాకు చాలా అన్ఈజీగా అనిపించింది. వాడు గుట్కా తిన్నాడట, అనేసి అనిపించిందట. సరే నువ్వు వాడు బ్యాడ్ స్మెల్ వచ్చిందో ఏం వచ్చిందో నీకు తెలుసుగా. మరి నేను చూసుకోకుండా వీడియోలో పెట్టి వాడు వెయిటర్ గాడు నా ఆతుగాడు, అది అవసరం అట్లా అన్నాడు. పాప వాడు కష్టపడుకుని బతుకుతాడు, నువ్వేమో గుద్ద తెంగించుకొని బతుకుతావు. గుద్దలమ్మడా అప్పుడే పైసలు ఉన్నాయని గుద్దవల్పు బాయిలకు పైసలు దీనికి 5 లక్షల మంది ఫాలో అవుతాను. ఎరిపోకోళ్ళు ఎంతమంది అవుతాను అన్నమాట. దీనికి అన్ఫాలో దెంగులు ఫస్ట్ మీరందరూ నాకు ఫాలో కానీ ఇట్లాంటి కంటెంట్ ఇంకా రోజు ఇస్తా మీకు.